ర్యాంకులో మార్కుల కోసం ఉంది. బట్ ఎడ్యుకేషన్ చదువు అంటే మరి బేసిక్గా చదువు అనేది బేసిక్గా అక్కడ అర్థం పరమార్థం అనేది మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. అది పోయింది ఈరోజు లేదు. ఏం చదవాలా, ఏం కోర్సు చదవాలా, ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఎంత సంపాదించాలా, ఎట్లా దాచిపెట్టాలా, ఏం చేయాలా తప్ప అంటే అసలు మానవ జన్మ అనేది దానికి సార్థకత లేకుండా పోతూ ఉంది. సో అందుకని మళ్ళీ ఆనాటి విలువలు, ఆనాటి సంస్కారం, ఆనాటి పద్ధతులు, ఆనాటి ఆలోచన విధానాలు రావాలంటే మళ్ళీ ఆనాటి పుస్తకాలు ఈనాడు చదివితేనే మళ్ళీ ఆనాటి వాతావరణం వస్తుంది అనేది నాకున్నటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు చాలామంది సరే చదువుకు ఈ రోజున కావాల్సింది చాలామంది పేదరికం అంటారు. పేదరికం కానే కాదు, బేసిక్గా అంటే ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మార్పు కనపడతలేదు. మరి ఒకనాడు మన ప్రపంచ చరిత్ర గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే ఒక మూడు రోజులు పనిచేసి వారానికి సరిపడా భోజనం ఏర్పాటు చేసుకొని మిగతా 3-4 రోజులు పని చేయకుండా చదువుకునేవాళ్ళు. గొప్ప గొప్ప చరిత్ర ఉంది కదా, హిట్లర్ లాంటి చరిత్ర అది ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ యొక్క పుస్తక పఠనం అనేది, పుస్తకాలు అనేది ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, అంటే ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాల. ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాల. పెద్ద ఖర్చేం కాదు. ఈరోజు లెక్క ప్రకారం చూస్తే ఒక ఫుల్ బాటిల్ ఖర్చు కాదు చాలా పేపరు, న్యూస్ పేపర్స్ నెలకు అయ్యేది మహా అంటే ఓ 150 రూపాయలు అవుతుంది, ఓ 200 రూపాయలు కావచ్చు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి అంటే 5 రూపాయలు ఉంటుంది, కానీ 30-40 పేజీలు ఉంటుంది, అంటే 150 రూపాయలే. అంటే మరి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఇలా నాట్ ఈవెన్ నాకు తెలిసి అన్ని పత్రికలు కలిపితే కూడా, మొత్తం పత్రిక కలిపితే కూడా 30 లక్షలు 40 లక్షలు ఉండొచ్చు. అన్ని న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్ పేపర్స్ కలిపితే సర్క్యులేషన్లో, అంటే ప్రముఖమైన అప్రముఖమైన అన్ని కలిపితే కూడా 40-50 లక్షలు కూడా లేవు. మరి జనాభా ఎంత ఉంది? 8 కోట్లు. అంటే బేసిక్గా ₹1 అంటే డబ్బులు ఖర్చు కాకుండా కూడా కనీసం అంటే ఆ ఆలోచన విధానం మార్చాల. అది జరగాలంటే డెఫినెట్గా ఈ యొక్క ఇటువంటి పుస్తక ప్రదర్శనశాలలు ప్రతి గ్రామానికంటే కనీసం గ్రామానికి కాకపోయినా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ సంఘానికి, మీ సమాజానికి చెప్తా ఉన్నా. మరి జరగాలన్నప్పుడు ఉట్టిగా అయ్యేది కాదు కాబట్టి మా కల్చరల్ శాఖ ద్వారా జిల్లాకు 10 లక్షల చొప్పున 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో మీరే దాన్ని ఆర్గనైజ్ చేసి ఏ నెలలో ఎక్కడేం పెట్టిన చేస్తే అట్లీస్ట్ ఈ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఉపయోగం అవుతుంది. అట్లనే ఈ యొక్క పుస్తక పఠనాన్ని, పుస్తకాలని, ఆ పుస్తకాల సెలక్షన్ కూడా ఎందుకంటే మీరే నిష్ణాతులు, మీరే జ్ఞానవంతులు కాబట్టి ఆ యొక్క ఏ పుస్తకాలు బాగుంటాయో చెప్తే మీరే సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేసే పుస్తకాలు అనేది చదవడం వల్ల వాళ్ళలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి. ఇలా ఎన్నో సామాజిక రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలు తొలగాలంటే ఆ పుస్తక పఠనం ద్వారా అసలు ఆ తొలగాలంటే ఫస్ట్ జీవితం అంటే ఏంది, వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఫర్ లైఫ్, అంటే ఆ స్థాయిలో అంటే దాన్ని నేర్పించేటువంటి, ఆ వాల్యూస్ని పోషించేటువంటి, అట్లాగే గొప్ప గుణగణాలు అంటే ప్రపంచ చరిత్రకారులు ఉన్నారు. అటువంటి వాళ్ళ పుస్తకాలు ఏం చేస్తే బాగుంటుంది సెలెక్ట్ చేస్తే ఆ బుక్స్ కొనడానికి కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ₹1 కోటి వాటికి ఇమీడియట్గా నేను శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఆ బుక్స్ కూడా కొనిచ్చి కలిసి అట్లీస్ట్ మండల కేంద్రాల, గ్రామాల్లో, అది లైబ్రరీలా లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ₹1 కోటి మీకు ఏర్పాటు చేస్తాం. వాటిని, ఆ గ్రంథాలని, ఆ పుస్తకాలని
మామూలుగా అంటే మామూలు వాళ్ళు కూడా చదవగలిగేటట్టుగా వాటిని అర్థం చేసుకొని కొంత జీవితంలో ఆలోచన విధానం మార్పు రావాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూసినారు అంటే రకరకాల రుగ్మతలు, అంటే అవి ఆ రుగ్మతలలో సరే సామాజిక రుగ్మతలు, దాంతోపాటుగా ఈరోజున డ్రగ్స్ కావచ్చు, ఇంకోటి రకరకాల జరుగుతూ ఉన్నాయి. సెంటు గుంటకు పంచాయతీలు కొట్లాటలు, కొట్టుకోవడం, నరుక్కోవడాలు, ఇవే కాకుండా వచ్చే ఆదాయం కూడా ఖర్చు కూడా ఎట్లా పెట్టాలో తెలియని పరిస్థితి. అంటే డబ్బులు ఎక్కువ ఉండి కాదు, ప్రయారిటీస్. ఇలా చాలా మీటింగ్స్లో సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొద్దండి నేను అడుగుతా ఉన్నా. 3000 4000 పబ్లిక్ మీటింగ్స్లో కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొద్దంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు, చేతులు దింపండి అంటా ఉన్నా. అప్పులున్న వాళ్ళు చేయొద్దండి అంటారు, మళ్ళీ అందరు చేతులు ఎత్తా ఉన్నారు. అరే ఇప్పుడే మీరు చేతులు అందరూ సంతోషంగా ఉందన్నారు, మళ్ళీ అప్పులున్న వాళ్ళు చేతులు మళ్ళీ అందరూ చేతులు ఎత్తున్నారు. అంటే ఇన్ని అప్పులు ఉంటే మళ్ళీ సంతోషంగా ఎత్తున్నారు. కారణం ఏంది? ఎవరికి కారణం?